పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్. ఈ పునరుత్థానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ ప్రేమ వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకునే దినము ఈ దినం. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ఒక్కరికి సంబంధించిన వాడు కాదు. నా యేసయ్య సర్వలోకానికి సంబంధించిన వాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసయ్య అందరి వాడు. కొడు చెప్పులు గట్టిగాను, గట్టిగా. యేసయ్య అందరివాడు, 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 కొందరివాడు కానే కాదు. యేసయ్య అందరివాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకని యేసయ్య పుట్టుక ఇంత విశిష్టత కలిగి ఉంది? యేసయ్య పుట్టుక ద్వారా మానవాళికి కలిగిన ప్రయోజనం ఏంటి? యేసయ్య పుట్టుక ద్వారా నాకు, నీకు, మనకు, ప్రపంచానికి ఒరిగే కార్యాలు ఏమై ఉన్నాయి అని మనము చూడగలిగితే బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. కానీ మనం నేర్చుకోవలసిన పాఠం, మనం తెలుసుకోవలసిన విషయాలు మనము తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రీస్తు పుట్టాడని సంబరపడుతున్నారు. ఆ సంబరం అంబరాన్ని అంటేటట్టుగా చేస్తున్నారు. క్రీస్తు పుట్టాడు అని క్రొత్త బట్టలు ధరించుకుంటున్నారు, క్రొత్త నగలు వేసుకుంటూ ఉన్నారు, క్రొత్తగా కనబడాలని మేకప్లు కూడా ధరించుకుంటున్నారు, వేసుకుంటూ ఉన్నారు. ఎందుకని? క్రీస్తు పుట్టాడని చెప్పుకొని సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్టుగా పుట్టిందేమో ఆయన, సోకంతా ఎవరిదండి? మందే. సోకంతా మనదే. అనేక మంది ఈ రోజున యేసయ్య పుట్టాడని పిండి వంటలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నారు. క్రిస్మస్ అని చెప్పి నక్షత్రం పెట్టుకుంటున్నారు. క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ తాతను తెచ్చుకుంటున్నారు. క్రిస్మస్ అని చెప్పి కొత్త బట్టలు తెచ్చుకుంటున్నారు. క్రిస్మస్ అని చెప్పి ఇంటికి రంగులు వేసుకుంటున్నారు, ఒంటికి రంగులు వేసుకుంటున్నారు. క్రిస్మస్ పేరు చెప్పుకొని క్రైస్తవులు పోకడ ఈ విధంగా కనబడుతూ ఉంది. కొందరికి పండగ, క్రిస్మస్ పండగ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాగంటే పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ. అర్థమైంది నా మాటలు? క్రిస్మస్ అంటే పంటి పండగ అంటే ముక్కలు, పంటికి పండగ అంట. కోరుకున్న తిండి, కోరుకున్న వంటలు, పండగ పేరు చెప్పుకొని పంటికి పండగ చేస్తున్నారు. ఒంటికి పండగ, చేపలు తోమినాడు తోమి, బ్లీచింగ్ అంతా రాత్రి అంతా పెట్టి తెల్లారికి అడిగేసి, ఒంటికి మంచి వస్త్రాలు ధరింపజేసి, ఒంటికి మంచి వస్త్రాలు అంటే ఒంటికి పండగ, శరీరానికి పండగ, చివరికి ఇంటికి కూడా పండగే. అంతవరకు మసిపట్టిపోయి ఉంటుంది ఇల్లు, దుమ్ము ధూళి పట్టిపోయి ఉంటుంది, ఊడ్చే పాపతే లేదు. క్రిస్మస్ పేరు చెప్పుకొని ఇంటికి ఏం చేస్తున్నారండి? రంగులు వేసుకుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు. అంటే పంటికి, ఒంటికి, ఇంటికి క్రిస్మస్ పండగగా మారిపోయింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, చాలామంది పండుగ పేరు చెప్పుకొని పాపానికి ఒడిగట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. పండుగ పేరు చెప్పుకొని పబ్బులని, క్లబ్బులని, బార్లని, రేవులని, బీచ్లని రాత్రుల్లో తిరిగే వాళ్ళు కూడా కనబడతారు. పండుగ పేరు చెప్పుకొని పాపం వైపు పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చెబుతున్న మాట ఏమిటో తెలుసా అండి? పండుగని దుర్మార్గతతో, దుర్మార్గత అనే పులిసిన పిండితో కాదు, దుర్మార్గత, దుష్టత్వం అనే పులిసిన పిండితో కాక సత్యముతో, నిష్కాపట్యముతో మనం పండుగని ఆచరించవలెను అని బైబిల్లో రాస్తుంది. పండుగను ఆచరించాలి, పండుగ చేయాలి. అయితే మనం చేసే పండుగ దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది? ఆమోసు గ్రంథంలో ఒక మాట రాస్తుంటుంది, 5వ అధ్యాయం 7వ వాక్యంలో. ఏమని? మీ పండుగలు నాకు అసహ్యముగా మారాయి, మీ పండుగలు నా దృష్టికి నీచముగా మారాయి, మీ పండుగలు నాకు ఇంపైన సువాసనగా కనబడుటలేదు.
ఇంపైన సువాసనగా కనబడట్లేదు. మీ పండుగ నాకు అసహ్యంగా మారింది, మీ పండుగ నాకు నీచముగా మారింది అని దేవాది దేవుడు మాట్లాడుతాడు. మరి ఈ రోజున పండుగని ఆచరిస్తున్న నీవు, పండుగ చేస్తూ ఉన్న నీవు, నీ పండుగ దేవుని దృష్టికి విలువ కలిగినదిగా కనబడుతుందా? నీ పండుగ దేవుని దృష్టికి ఘనమైనదిగా కనబడుతుందా? నువ్వు ఆచరిస్తున్న పండుగ దేవుని దృష్టిలో సంతోషాన్ని కలుగ చేసేదిగా కనబడుతుందా? సత్యముతో, పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో పండుగని మనము ఆచరించుచున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది పండుగ క్రైస్తవులు ఎక్కువగా కనబడతారు. ఈరోజే ప్రార్థన మందిరానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే పండుగ క్రైస్తవులు. పండక్కి మాత్రమే కనపడతారు, మిగతా రోజుల్లో కనపడరు. పండక్కి మాత్రమే బైబిల్ పట్టుకుంటారు, మిగతా రోజుల్లో బైబిల్ పట్టరు. పండక్కి మాత్రమే చర్చికి వెళ్తారు, గుళ్ళో గంట కొడతారు, ఏంటి ఆ తర్వాత మరలా కనిపించరు. అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు పండుగ క్రైస్తవులు అయ్యారు. పండుగ దినాల్లో మాత్రమే కనపడుతుంటారు. నవంబర్ నెల 25వ తేదీ మొదలుకొని డిసెంబర్ నెల 25వ తేదీ వరకు ఇంకా కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతూ కూర్చుంటారు. పండగ క్రైస్తవులు, పండగకి సంబంధించిన వాళ్ళు. అందుకని మన పండుగ దేవునికి అసహ్యముగా మారకూడదు, దేవుని దృష్టికి నీచముగా మారకూడదు. పండుగ పేరు చెప్పి పాపం వైపు పరిగెత్తకూడదు. పండుగ పేరు చెప్పి పాపానికి ఒడి కట్టకూడదు. పండుగ పేరు చెప్పుకొని పాపములో నిలిచిపోకూడదు. పాత నిబంధన కాలంలో కూడా పండుగలు ఉన్నాయి. పాత నిబంధన భక్తులు కూడా పండుగని ఆచరించారు. వారు పండుగ ఆచరించేటప్పుడల్లా కూడా తమ్మును తాము శుద్ధీకరించుకొని పవిత్రపరుచుకొని దేవుని కట్టడ, దేవుని విధి, దేవుని నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో దాని ప్రకారముగానే వాక్యానుసారముగా శుద్ధీకరణ ఆచార ప్రకారంగా పండుగలు ఆచరించేవారు. మరి క్రీస్తు పుట్టాడు, క్రీస్తు జన్మించాడని పండుగ చేసుకుంటున్న మనం ఆ పండుగ పరిశుద్ధముగా పవిత్రముగా కనబడగలుగుతుందా? నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవించగలుగుతున్నామా? ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ పండగకి నువ్వు వస్తూనే ఉన్నావు. నీ జీవితంలోకి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించిన దాఖలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం విన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, ఎందుకు పుట్టాడు అనే సంగతులు మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. లోకములో చాలామంది పుట్టారు, కానీ యేసయ్య పుట్టుకకి వారి పుట్టుకకి చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది పుట్టి పెరిగిన తర్వాతనే చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను తిరగ రాస్తారు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? నా యేసయ్య పుట్టక మునిపే చరిత్రను తిరగ రాశాడు. కొట్టు సభలు గట్టిగా ప్రభువుకి గట్టి కొట్టాలి. పుట్టక మునిపే చరిత్రను లిఖించాడు ఆయన. చరిత్ర పురుషుడు యేసయ్య. ఎందుకంటారా? పుట్టిన తర్వాతనే పేరు పెడుతున్నారు. పుట్టేంతవరకు ఎవరు పుడుతున్నారు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కానీ యేసు ప్రభుని గురించి రాయబడిన మాటలు గనక, పాత నిబంధన ప్రవచన గ్రంథాలు గనక మనము చదువుతూ వెళితే యేసయ్య పుట్టుకను గురించి చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. యేసయ్యకు ఏ పేరు పెడతారో రాయబడింది, ఆయన ఎక్కడ పుడతారో రాయబడింది, ఎవరికి పుడతారో కూడా రాయబడింది, పుట్టిన ఆయనకి ఏ పేర్లు పెట్టబడతాయో కూడా రాయబడింది. ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కూడా అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు యేసు ప్రభుని గురించి ప్రవచన రీతిగా అనేక సంగతులు మాట్లాడారు. ఒక ప్రవక్తకి మరొక ప్రవక్తకి సంబంధం ఏమీ లేదు. అనేక మంది ప్రవక్తలే వ్రాసినా వాళ్ళ చేత వ్రాయించింది పరిశుద్ధాత్ముడు గనక ఒకే సందేశం కనబడుతుంది. కొడు చొప్పులు గట్టిగాను ఒకే అనుభవాలు మనకు కనిపిస్తాయి.
ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు అనేక మంది భక్తులు, ప్రవక్తలు ప్రవచనమెత్తి యేసు ప్రభుని గురించి, ఆయన పుట్టుకను గురించి అనేక సంగతులు రాసి ఉంచారు. అందుకనే చరిత్ర పుట్టలో యేసు ప్రభు నిలబడిపోయాడు, చరిత్రను సృష్టించగలిగాడు. యేసయ్య పుట్టుక ఒక పండుగగా మారింది. ప్రపంచానికి ఒక పండుగగా క్రీస్తు పుట్టుక నిలిచిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుకనే యేసయ్య పుట్టుక కాలాన్ని 2 భాగాలుగా విభాగించింది. యేసయ్య పుట్టిన తర్వాతనే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది నిలబడిపోయింది. అంటే నా యేసయ్య శక పురుషుడుగా నిలబడిపోయాడు. కొడు చప్పలు గట్టిగాను, గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంగతులు యేసయ్య గురించి ఉన్నాయి. వర్తమానంలోకి మనం వెళదాం. మనందరికీ బాగుగా తెలిసినటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పోయిన సంవత్సరం కూడా ఇదే వాక్యాన్ని చదివించాను. మరలా ఇప్పుడు కూడా అదే వాక్యాన్ని చదివించాలని కోరుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ అనే యేసయ్య పుట్టుక అనేది సంతోషం కాదు, మరేంటి, మహా సంతోషం. యేసయ్య పుట్టుక అనేది పండుగ కాదు, మహా పండుగ. యేసయ్య పుట్టుక అనేది వార్త కాదు, శుభ వార్త. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి, చినిగిపోయిన బైబిల్ని తీయండి అమ్మ. క్రిస్మస్ రాగానే కొత్త బట్టలు మాత్రం బాగానే కొంటారు. బైబిల్ కొంచెం చినిగిపోయిందే, బైబిల్ అట్టపోయిందే, కొత్త బైబిల్ కొనుక్కుందామని ఇంగిత జ్ఞానం కూడా ఉండదు కొంతమందికి. ఉండదు. చినిగిపోయిన బైబిల్తో వస్తారు కానీ కొత్త బట్టలు మాత్రం బాగానే కుట్టించుకుంటారు. బైబిల్ చూడాలి ఎట్లుంటుందో. ఓకే, సందర్భం ఇది కాదు. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనమందరం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కొట్టు చప్పట్లు గట్టిగా. క్రైస్తవ ప్రపంచానికి సుపరిచయమైన మాట. ఇంచుమించుగా క్రిస్మస్ పండుగ రోజున చాలామంది దైవ సేవకులు ఈ వాక్యాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. యేసయ్య పుట్టక మునుపు ఇంచుమించుగా 700 సంవత్సరాల క్రితం, యేసయ్య పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచన గ్రంథములో యెషయా గ్రంథకర్త వ్రాసిన చక్కని మాట. ఏమని చెబుతున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని కూడా బైబిల్లో రాయబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం చాలా సందర్భాల్లో మనం చదివే ఉన్నాము, వినే ఉన్నాము. ఇందులో మరొక కోణములో మనం ధ్యానం చేద్దాం. మనకు శిశువు పుట్టెను. ఎవరైనా ఒక ఇంట్లో ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ పుట్టింది అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నాకు కొడుకు పుట్టాడు. లేక భార్య భర్తలు ఏమంటారు? మాకు పిల్లలు పుట్టారు అంటారు. కానీ మనకు కొడుకు పుట్టాడు, మనకు కూతురు పుట్టింది అని అంటారండి? అన్నారు. కానీ యేసు ప్రభుని గురించి రాయబడిన మాట,
ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తానికి మనకు అన్నప్పుడు అందులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మనము ఉన్నాము. ప్రపంచ మానవాళ్ళందరూ కూడా మనకు అనే మాటలు పొందుపరచబడి ఉన్నారు. ఎందుకయ్యా అంటే మనకు శిశువు పుట్టెను, యేసుక్రీస్తు ప్రభుల వారు. చెప్పాను కదండి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, లేక తెల్లవాళ్ళకి, లేకపోతే పొట్టి వాళ్ళకి, లేకపోతే నల్ల వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. ఆయన సర్వలోకానికి సంబంధించిన వాడు గనక మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కరికి సంబంధించిన వాడు కాదు. మరలా చెప్తున్నా, యేసయ్య ఒక్కరికి సంబంధించిన వాడు కాదు, యేసయ్య అందరికీ సంబంధించిన వాడు. మనకు శిశువు పుట్టెను. గత సంవత్సరంలో ఒక మాట చెప్పాను, ఆయన పుట్టినందువలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో గత సంవత్సరంలో మీకు వివరించాను. చాలా విషయాలు మీతో మాట్లాడాను. ఇప్పుడు ఎందుకో మరలా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నా మనసులో ఒక ఆలోచన ఉంచాడు. ఏమిటి ఆలోచన అంటే, మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ రెండు విధాలుగా పోల్చారు. ఒకటి శిశువుతో పోల్చారు, రెండవది కుమారుడితో పోల్చారు. మనకు శిశువు పుట్టెను. శిశువుతో యేసుక్రీస్తుని ఎందుకు పోల్చారు? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనే మాట ఎందుకు అక్కడ ఉపయోగించారు అనేది మనం ఈ పూట ధ్యానం చేయబోతున్నాం. ఎలాంటి శిశువు మన కొరకు పుట్టాడు? ఓ ప్రశ్న. ఎలాంటి శిశువు నీ కొరకు, నా కొరకు, మన కొరకు పుట్టాడు? ఆ శిశువు నీ హృదయములో పుట్టాడా? పుట్టిన శిశువు నీలోనే నివాసం చేస్తున్నాడా? నీ కుటుంబంలో ఆ శిశువు పుట్టి ఉన్నాడా? నివాసము చేయగలుగుతున్నాడా? క్రిస్మస్ రోజున పుట్టి తర్వాత వెళ్ళిపోయినట్టు కాదు. మన జీవిత కాలమంతా పుట్టిన యేసు మనలోనే నివాసము చేయాలి, మనతోనే ఉండాలి. అందుకనే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించను. కొడు చొప్పులు గట్టిగాను. ఆయన మన మధ్యలో నివాసము చేయాలి. ఎలా నివాసము చేయాలి? ఎలా పుట్టాలి అంటే ఒక శిశువుగా పుట్టాలి. ఎలాగండి అంటే యేసుప్రభు ఇంకా శిశువేనా అని మీరు అనొచ్చేమో. ఇప్పటికీ కొంతమంది యేసుప్రభుని చిన్నపిల్లలాగానే చూస్తారు. ఇంకా ఉయ్యాలేస్తూనే ఉంటారు, బాలయేసు బాలయేసు అని కూడా పిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు వరకు కూడా యేసుప్రభు ఉయ్యాలేసి ఊపే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని అమాయకులు అనుకోవాలో లేకపోతే విపరీతమైన భక్తి అనుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే మనకు శిశువు పుట్టాను కదా అని ఎప్పుడు శిశువేనా అని మీరు అనుకుంటారు. అలా కాదు. కానీ ఎలాంటి శిశువు మనలో పుట్టాలి, ఎలాంటి శిశువుగా ఉన్న యేసయ్య మనలో జీవించాలి, నివసించాలి అనే సంగతి 3 విషయాలు మీతో మాట్లాడతాను. 3 సంగతులు మాట్లాడతాను. శిశువుగా ఉన్న యేసు మనలో పుట్టాలి. చదవండి. మొదటిగా లూకాసు వర్తమానం. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తెరచి లూకాసు వర్తమానం 1వ అధ్యాయం 35వ వాక్యం ఒకసారి మనం చదువుదాం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను.
ఏ శిశువు? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధుడైన శిశువు. ఏ శిశువు పుట్టాడు ఈ లోకంలో? ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా కూడా యేసయ్య పుట్టుకను జ్ఞాపకము చేసుకుంటూ పండగ చేస్తున్నారు. ఈ రోజున శిశువుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. 2010 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు శిశువుగా ఆయన పుట్టాడు. ఎలాంటి శిశువుగా ఆయన పుట్టాడు అంటే బైబిల్ చెబుతున్న చక్కని మాట ఏమిటయ్యా అంటే పరిశుద్ధుడగు శిశువు. ఏ శిశువు అని గట్టిగా చెప్పండి. ఏ శిశువు పుట్టాడు? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధుడగు శిశువు పుట్టాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య పుట్టుక ఎందుకు పవిత్రమైనది? యేసయ్య పుట్టుక ఎందుకు ప్రత్యేకమైనది అనేది కనుక మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. లోకములో పుట్టిన ప్రతి శిశువు, గుర్తుపెట్టుకోండి, మగ పిల్లవాడే కానివ్వండి, ఆడపిల్లే కానివ్వండి, పుట్టిన ప్రతి శిశువు పరిశుద్ధులు కాదు. ఎందుకో తెలుసా? స్త్రీ పురుష సంబంధము లేకుండా ఏ శిశువు పుట్టదు. స్త్రీ పురుష సంబంధముతోనే ఒక శిశువు పుట్టగలుగుతాడు. శిశువుగా పుట్టిన యేసు స్త్రీకి పురుషుడికి సంబంధం ఏమీ లేదు. బైబిల్లో రాయబడిన మాట. యెషయా గ్రంథకర్త చెబుతాడు ఏమని? ఒక సూచన నేను మీకు చూపిస్తున్నాను. ఏమిటా సూచన? కన్యక గర్భమును ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. కన్యక గర్భము ధరించడం ఏంటి? ఇది విరుద్ధమైన పని కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంచుమించుగా ఆ ప్రవచనం వచ్చిన దగ్గర నుండి యూదులలో అనేక మంది కన్యకలు వివాహము చేసుకోకుండానే చనిపోయారట. ఎందుకని? యేసయ్య మాలో పుట్టాలి, యేసయ్య నా గర్భమున పుట్టాలి, నా గర్భవాసమున యేసయ్య జన్మించాలని యూదులలో అనేక మంది కన్యకలు వివాహము లేకుండానే అనేక మంది చనిపోయారు. ఎందుకని? కన్యక గర్భమున యేసు జన్మిస్తాడని ప్రవచనం ఉంది. స్త్రీ పురుష సంబంధము లేకుండా యేసుక్రీస్తు జన్మించాడు. మరియకి నిశ్చితార్థమైంది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ప్రదానము చేయబడింది. కానీ పురుషుడితో సంబంధము లేనిది. అందుకనే గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి చెబుతున్నమాట, మరియా దయాప్రాప్తురాలా, నీవు కృపను పొంది ఉన్నావు. ఏంటయ్యా అంటే నువ్వు గర్భము ధరించబోతున్నావు. ఆ వాక్కు అయింది మరియా. నేను గర్భం ధరించడం ఏంటయ్యా, ఇంకా నాకు పెళ్లి కాలేదు, కానీ నువ్వు గర్భం ధరించబోతున్నావు. ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. పవిత్రమైన ఆత్మ. ఏ ఆత్మ అండి? పవిత్రమైన ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆ పవిత్రమైన ఆత్మ ద్వారా నీ గర్భములో ఒక శిశువు ఉద్భవించబోతున్నాడు. ఆ శిశువు ఎవరై అంటే పరిశుద్ధుడు. కొడుచోబలు గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోకములో పుట్టారు. పుట్టిన ప్రతి మనిషి వెనక ఇద్దరు వ్యక్తులు బయలుదేరతారండి. పుట్టిన ప్రతి వ్యక్తి వెనక ఇద్దరు బయలుదేరతారు, నీడలాగా వెంటాడతారు. ఒకటి జన్మ పాపం, రెండవది కర్మ పాపం. ఎందుకంటే మనిషి పాపములో పుట్టాడు, పాపములో పెరుగుతున్నాడు, పాపములోనే చనిపోతున్నాడు. కానీ నా యేసుక్రీస్తు జన్మ పరిశుద్ధమైనది. ఆయన వచ్చిన గర్భము కూడా పరిశుద్ధమైనది. పిండముగా రూపించబడింది కూడా పరిశుద్ధమైన ఆత్మ వలన జరిగింది. మనకు శిశువు పుట్టేను. పుట్టిన శిశువు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం 26వ వాక్యం రాస్తాడు. యేసు ఎవరయ్యా అంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కొడుచోబలు గట్టిగాను.
నా యేసయ్య ఎవరయ్య అంటే పరిశుద్ధుడు. భక్తులు ఈ విధంగా మాట్లాడుతారు, ఆయన పాపులలో చేరలేదు. యేసు ఎవరు? పాపము చెయ్యనివాడు. యేసు ఎవరు? పాపము ఎరుగనివాడు. ఒక రోజున ప్రపంచానికి సవాలు విసిరాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగువచ్చి 33.5 సంవత్సర కాలం ఈ లోకంలోని యేసుక్రీస్తు జీవించాడు. 33.5 సంవత్సర కాలంలో ఏ రోజు కూడా తన నోటితో అబద్ధమాడిన వాడు కాదు, కామముతో చూపు చూసిన వాడు కాదు, కపటమైన మాటలు మాట్లాడిన వాడు కాదు. యేసుక్రీస్తులో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. యేసయ్య లోకానికి ఎలా పుట్టాడు? ఒక శిశువుగా పుట్టాడు. ఏ శిశువుగా పుట్టాడు అంటే పరిశుద్ధుడిగా పుట్టాడు. ఈరోజు ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది. కారణం యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక. ఆయన పరిశుద్ధమైన శిశువుగా పుట్టాడు గనుక ఈ పాప ప్రపంచంలో పాడైపోతూ పాతాళానికి చేరువుగా మార్చబడిపోయి నరకానికి సమీపంగా నిలిచి ఉన్న ప్రతి మానవాళి పాపములో నుండి విడిపించడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకానికి దిగువచ్చాడు. దేవుడు మానవుడిగా దిగువచ్చాడు. దైవ మానవత్వం కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరయ్య అంటే ఒక శిశువు. ఏ శిశువయ్య అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన శిశువు పుట్టెను. నిజమైన క్రిస్మస్ నీలో కలగాలి అంటే క్రీస్తు పుట్టాడు అనుకుంటున్నావు కదా, మరి పరిశుద్ధుడైన శిశువు నీలో పుట్టాడా? పరిశుద్ధుడైన శిశువు అయిన యేసు నీలో ఉన్నాడా? ఇంకా పాపములోనే ఉంటూ, ఇంకా అపవిత్రతలోనే ఉంటూ, ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాలతోనే నడిపించబడుతూ సంవత్సరాలు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్న బ్రతుకులో మార్పు లేకుండా, జీవితంలో మార్పు లేకుండా, పద్ధతుల్లో మార్పు లేకుండా, ప్రవర్తనలో పరివర్తన లేకుండా ఎంతకాలం నువ్వు పాపములో ఉన్నా పరిశుద్ధుడైన శిశువు నీలో లేకపోతే నిజమైన క్రిస్మస్ ఆనందం నీలో కలగదు. అందుకని పరిశుద్ధుడైన శిశువు అని రాసింది బైబిల్లో. శిశువు పుట్టాడు. ఏ శిశువు అంటే పరిశుద్ధుడు. అందుకనే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువు. శిశువుకున్న స్వభావాన్ని గురించి అక్కడ రాస్తాడు. ఏమని రాస్తాడు? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. మన యేసయ్య ఎవరు? ఆయన నోట ఏ కపటము లేదు. దూషణకి ప్రతిదూషణ చేసిన వాడు కాదు. ఆయన నోట అబద్ధము లేదు. ఆయన దగ్గర అసూయ, కుట్ర, పగ, కోపం అనేది యేసయ్య దగ్గర లేదు. కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడైన శిశువు గనుక ఏ పాపము లేనివాడిగా, పాపరహితుడిగా ఆది లోకములకు వచ్చాడు. పాప సహిత లోకములో ఉన్న మనము పాపరహితుడైన యేసుక్రీస్తు శిశువుగా నీలో పుట్టగలిగితే, ఆ పరిశుద్ధత నీలో నిలిచి ఉండగలిగితే అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం. కొడు చప్పలు గట్టిగాను, గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి ఏదెను తోటలో నుండి ఆదాము గెంటి వేయబడి, పాపము చేత తోలివేయబడి, పాపం మనిషిలో ప్రవేశించి, రక్తములో, శరీరములో, ప్రాణములో, ఆత్మలో పాపము ప్రవేశించి
పాప పురుషుడిగా, పాప సంబంధిగా, ప్రాచీన పురుషుడిగా మార్చబడిపోయాడు. అందుకని పాప లోకములో పడిపోయినటువంటి ఈ మానవుణ్ణి మరలా పరిశుద్ధతలోకి తీసుకురావాలని, ఏదేను అనుభవంలోకి తీసుకురావాలని, వానిని నూతన పరచాలని, పోగొట్టుకున్న మహిమ, పోగొట్టుకున్న సారూప్యం మరలా మానవునిలోకి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు దేవునిగా దిగి రాలేదు. దేవునిగా దిగి రాలేదు. మనలో ఒకటి వంటి వాడిగా శరీరధారిగా ఆయన దిగివచ్చాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. వెలుగుగా వస్తే ఉంటారండి? ఉండలేరు. దమస్కు గేటు దగ్గర ఏంటి, సౌలు అనబడిన పౌలు ఆయన వెలుగును చూస్తే ఏమైపోయాడండి? గుడ్డోడైపోయాడు. ఆయన అమరత్వము కలిగిన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించగలిగిన వాడు. ఆయన్ని చూచి ఎవరు తట్టుకోలేని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక్కసారి వెలుగుని కొంచెము చూస్తేనే సౌలు గుడ్డోడయ్యాడు. అందుకని మనలో ఒకని వంటి వాడిగా మారాడు. మనలో ఒకని వంటి వాడిగా ఎందుకు అయ్యాడు? బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనిషి పాప ప్రాయశ్చిత్తము కలుగు చేయడానికి, అపవాది క్రియలని నిర్మూలము చేయడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకి శరీర ఆకారముతో పంపించాడు. అందుకని ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, మరణం యొక్క బలము కలిగిన వానిని నశింప చేయడానికి, జీవితకాలమంతా మరణ భయమునికి, దాస్యమునకు లోబడిన వానిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్త మాంసములలో పాలి భాగస్థుడయ్యాడు. మరణం యొక్క బలం ఎవరిది? సాతాను. ఏమిటా మరణం? బైబిల్ అంటుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపాన్ని ప్రోత్సహించేది, పాపాన్ని జయించేది, పాపాన్ని నడిపించేది ఎవరయ్యా అంటే సాతాను. అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క సంబంధమైన కార్యాలని లయపరచడానికే పరిశుద్ధుడైన యేసు ఈ లోకానికి వచ్చి అపవాది యొక్క క్రియలని, పాపపు క్రియలని, పాపపు స్వభావాలని ఆయన తొలగించడానికి ఆయన కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించి ఉన్నాడు, ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. సిలువ త్యాగం వలనే మనకు రక్షణ దొరుకుతుంది. ఎందుకు యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు? పరిశుద్ధులుగా ఎందుకు పుట్టాడు అంటే మన పాపములను తీసివేయడానికి. కొడుచొప్పలు గట్టిగాను. మన పాపములను తీసివేయడానికి, మన పాపపు శిక్షను భరించడానికి, అపవాది క్రియలని మనలో లయపరచడానికి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, నువ్వు నీతిగా ఉండాలనుకుంటావు, అబద్ధం ఆడకుండా ఉండాలనుకుంటావు, దొంగతనం చేయకుండా ఉండాలనుకుంటావు, వడ్డీ వ్యాపారం చేయకుండా ఉండాలనుకుంటావు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం వైపు వెళ్ళకూడదు అని అనుకుంటావు. కానీ అపవాది ఏం చేస్తున్నాడయ్య అంటే పాపం వైపు నిన్ను లాక్కుని వెళ్ళిపోతున్నాడు, పాపం వైపు నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ఆదివారం మందిరానికి బాగానే వస్తున్నావు, ఆదివారం దాటిపోయిన తర్వాత మళ్ళీ సారెకొట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఆదివారం మందిరానికి బాగానే వస్తున్నావు, ఆ తర్వాత సీరియల్ ముందు కూర్చుంటున్నావు. ఆదివారం మందిరానికి బాగానే వస్తున్నావు, చప్పట్లు కొడుతూనే ఉన్నావు, మరణ ఏమైపోతున్నావు? లోకంలోకి వెళ్ళిపోతున్నావు. కారణం ఏమిటంటే మరణం యొక్క బలం సాతానుది, పాపం యొక్క బలం సాతానుది. అపవాది క్రియలని లయపరచడానికి ఆయన రక్త మాంసములో పాలి భాగస్థుడిగా మార్చబడి పరిశుద్ధుడైన శిశువుగా ఆయన పుట్టి, ఆ పరిశుద్ధుడైన యేసు నీలో నివసించి నీలో ఉన్న అపవాది క్రియలని, అపవాది కలుగచేసే కోపాన్ని, అపవాది కలుగచేసే దూషణని, అపవాది కలుగచేసే అసూయని, అపవాది కలుగచేసే అపవిత్రమైన కార్యాలని, శరీర సంబంధమైన కార్యాలని పరిశుద్ధుడైన యేసు నీలో జీవించి నివసించి నీలో ఉన్న అపవిత్రత అంతటిని ఆయన తొలగించి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికే ఆయన పరిశుద్ధ శిశువుగా పుట్టాడు. కూడా చొప్పలు గట్టిగాను. నీవు కూడా ఒక పరిశుద్ధమైన శిశువుగా ఉండాలని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎన్ని పండుగలు చేసుకుంటున్నామని కాదు, ఎంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నామనేది కావాలి. ఎన్ని పండుగలు నీలో నుంచి వెళ్ళిపోయాయని కాదు,
ఎంత పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము కలిగి పరిశుద్ధుడైన శిశువుగా ఉన్న యేసు నాలో నివసిస్తున్నాడు అని చెప్పుకునేదే నిజమైన క్రిస్మస్ అంటే. పరిశుద్ధత లేకపోతే అది క్రిస్మస్ ఎలా అవుతుందండి? పరిశుద్ధుడైన శిశువైన యేసయ్య నీలో నివసించకపోతే అది ఎలా క్రిస్మస్ అవుతుందండి? పైనేమో స్టార్ పెట్టి వెలుగుతో నింపుకున్నావు, ఇంట్లోకి వెళితే అంతా చీకటే. క్రిస్మస్ అని చెప్పి బాగానే వెలిగిపోతున్నావు, హృదయం అంతా పాపమే, తలంపులు పాపమే, క్రియలు పాపమే, ప్రవర్తన అంతా పాపమే, చూపులు పాడైపోయాయి, మాటలు పాడైపోయాయి, పద్ధతులు పాడైపోయాయి. అందుకని ఈ క్రిస్మస్ రోజున నువ్వు చేసుకోవలసిన తీర్మానం ఏంటంటే, నాకు పరిశుద్ధమైన శిశువు పుట్టాలి, పరిశుద్ధుడైన శిశువుగా ఉన్న యేసు నాలో నివాసం చేయాలి, నాలో నివసించాలి, నేను కూడా ఆయన పరిశుద్ధతకు సరి సమానమైన పరిశుద్ధతలోకి రావాలి. కొడు చొప్పులు గట్టిగాను, గట్టిగా గట్టిగా, ఆయనకు సరి సమానమైన పరిశుద్ధతలోకి నేను రావాలి. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, మనం కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులంగా ఉండాలి. తండ్రి అయిన దేవుని మనం చూడాలి, పరిశుద్ధుడైన తండ్రిని చూడాలి. పరిశుద్ధుడైన తండ్రిని మనం చూడాలంటే ముందు యేసయ్యను మనం చూడాలి. ఎందుకని? యేసయ్య ఉన్నట్టే తండ్రి ఉంటాడు, తండ్రి ఉన్నట్టే యేసయ్య ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రిని బయలుపరిచింది ఎవరంట? యేసయ్యే. నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్టే. కొడు చప్పులు గట్టిగాను. తండ్రి పరిశుద్ధుడు కనుక, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక, ఆ పరిశుద్ధుడైన శిశువు నీలో పుట్టినప్పుడు, నీలో జన్మించినప్పుడు, నీలో నివసించినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం నీలో కలుగుతుంది, నిజమైన రక్షణ నీలో కలుగుతుంది. అప్పుడు బైబిల్ ఏమంటుంది? ఒక వ్యక్తి మనసును మార్చుకొని బాప్తిస్మాన్ని పొందితే ఆ వ్యక్తి ఎవరిని ధరించుకున్నాడు? క్రీస్తును ధరించుకున్నాడు. క్రీస్తు ఎవరో? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడని యేసయ్యను ధరించుకున్న వ్యక్తిగా నువ్వు మారాలి. ఇంకా మారు మనసు పొందకుండా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, క్రీస్తు పుట్టాడు అనేది చరిత్ర, నా కొరకు పుట్టాడు అనేది రక్షణ. కొడు చప్పులు గట్టిగా. నా కొరకు పుట్టాడు అని చెప్పుకుంటావే, అది రక్షణ. నీకు నిజమైన రక్షణ కలగాలి, నిజమైన రక్షణ ఆనందం కలగాలి. పరిశుద్ధుడైన యేసు శిశువుగా నీలో పుట్టాలి. ఎందుకయ్యా అంటే ఆ శిశువులో పరిశుద్ధత ఉంది, పాపము లేదు, అపవిత్రత లేదు. అందుకని ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఏలయనగా మనకు పరిశుద్ధుడైన శిశువు పుట్టెను. రెండోది కొట్టు గట్టిగా చదవండి. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి, మత్తయి సువార్త బైబిల్ ఉన్నవారు తప్పనిసరిగా బైబిల్ తెరవాలి. ఫ్యాషన్కి కాదు మందిరానికి వచ్చేది మనం. బైబిల్ తప్పనిసరిగా తెరవాలి, బైబిల్ తప్పనిసరిగా చూడాలి, బైబిల్ తప్పనిసరిగా చదవాలి. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 10వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టండి, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఇక్కడ ఒక శిశువు మనకు కనబడతాడు. ఎవరా శిశువు? ఆరాధ్యుడైన శిశువు, పూజార్హుడైన శిశువు. ఏ శిశువు అండి? ఏలయనగా మనకు ఆరాధ్యుడగు శిశువు పుట్టెను, పూజార్హుడైన శిశువు
పుట్టెను, దేవునికే మహిమ కలుగునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా గట్టిగా చెప్దాం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనందరికీ ఎన్ని పరిచయమైన మాటలే, కొంచెం టైప్ మారింది అంతే. టైటిల్ మారింది, టైప్ మారింది. ఇక్కడ మనం చూడగలిగితే జ్ఞానులు మనకు కనబడుతారు. ఆ జ్ఞానులకి ఆకాశములో ఒక నక్షత్రం కనబడింది. అది ఏ నక్షత్రము? కదిలాడే నక్షత్రము, నడిచే నక్షత్రం. వాళ్ళెవరు? ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళెవరండి? ఖగోళ శాస్త్రవేత్తలు, జ్ఞానులు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన అనంత జ్ఞాని. ఆయన ఎవరండి? అనంత జ్ఞాని. 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాదు మన దేవుడు, ఆది నుంచి ఉన్న ఆది సంభూతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అంటారు, మీ యేసుప్రభు ఈ మధ్యకాలంలో వచ్చినవాడు కదా, మీ యేసుప్రభు ఈ మధ్యకాలంలో వచ్చినవాడు కదా అనుకుంటా ఉంటారు కొంతమంది. ఈ మధ్యకాలంలో రావడం బిడ్డ పిచ్చోడా? భూమి పుట్టక మునిపి ఆయన ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రంలో కలగక మునిపి ఆయన ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే భూమికి పునాది వేసింది ఆయనే, ఆకాశ నక్షత్రాలను కలుగు చేసింది ఆయనే, భూజంతువులని, అలాగే ఆకాశంలో సంచరించే ఆకాశ పక్షులని, సముద్రముని, సముద్రంలో ఉండే జలచరములని, సూర్య చంద్ర నక్షత్ర రాశులని, సమస్తాన్ని కూడా సృష్టించింది కూడా ఆయనే. ఆయన ఈ మధ్య పుట్టడం ఏంటి? ఆది నుండి ఉన్నవాడు. కొడుచబలు గట్టిగాను. ఆది నుండి ఉన్న ఆది సంభూతుడు ఆయన. ఆది ఆయన, అంతము ఆయన. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇప్పుడున్న దేవుడు కాదు ఆయన. జ్ఞానులకి నక్షత్రాన్ని దేవుడు చూపించాడు. ఎందుకయ్యా అంటే దేవుడికి ప్రతి ఒక్కరి మైండ్ సెట్ తెలుసు. నా మైండ్ సెట్ మీకు తెలియకపోవచ్చు, నీ మైండ్ సెట్ నాకు తెలియకపోవచ్చు, నీ భర్తది, నీ భార్యది, నీ పిల్లల మైండ్ సెట్ నీకు తెలియకపోవచ్చు, వాళ్ళతో ఎలా డీల్ చేయాలో నీకు తెలియకపోవచ్చు. నా యేసుకు సమస్తం బాగా తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎలా చేస్తే లైన్లోకి వస్తారు, ఎలా చేస్తే సెటరేట్ అవుతారు, దేవునికి బాగా తెలుసు. ఏం చేస్తే నమ్ముతారు, ఏం చేస్తే ముందడిగేస్తారు ప్రభువుకు తెలుసు. మీరు బైబిల్లో చూడండి, యోసేపు ఉన్నాడా? యోసేపుతో ఎప్పుడైనా దేవుడు కనపడ్డాడా? ఏ యోసేపు? ఈ యోసేపు, వడ్లవాడైన యోసేపు. అంటే యేసు ప్రభు తండ్రి యోసేపు ఉన్నాడే, యేసు ప్రభు తండ్రి యోసేపు. యేసు ప్రభుతో దూత మాట్లాడినప్పుడల్లా ఎలా మాట్లాడుతుంది చెప్పండి? కల్లోనే మాట్లాడుతుంది. అంటే అయ్యగారు ఎవరు? కళలు బాగా కంటాడు, కళలు బాగా నమ్ముతాడు. దర్శనం వచ్చి ఎదురుగా వచ్చి నిలబడి యోసేపు అంటే నమ్మడు. కొంతమంది కళలు ఉన్నారు, కళలు అంటా ఉంటారు. వాళ్ళకి ఏ కళ వచ్చింది నమ్మేస్తారు. ఎందుకండి? వాళ్ళ కళలు అంటే అంత ఇది కనుక. అందుకని యోసేపుతో మాట్లాడినప్పుడల్లా దేవుడు ఎలా మాట్లాడాడు? కళలోనే మాట్లాడాడు. కళలోనే మాట్లాడాడు. ఎందుకని? కళను మాత్రం నమ్ముతాడు కనుక. జ్ఞానులు ఉన్నారు, కళలు నమ్మరు, దర్శనాలు నమ్మరు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ మేధస్సుకి అందని ఒక వింత కార్యం చూడాల. చూస్తే కానీ వాళ్ళు సైంటిస్టులు అవుతారు. అందుకని దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? నక్షత్రాన్ని చూపించాడు. ఏ నక్షత్రం అది? నడిచే నక్షత్రం. అది కదలకుండా ఉంటే పెట్టి చూసేవాళ్ళు వాళ్ళు. కదులుతుంది కనుక చరిత్ర పుటలన్నీ తిరగేశారు. అందుకే మీరు చూడండి, గొర్రెల కాపర్లు ఉన్నారు, వాళ్ళతో డైరెక్ట్గా దూత వచ్చింది, అడ్రస్ మొత్తం చెప్పింది. బెత్లెహేముకి వెళ్ళండి, ఓ పశువుల పాక ఉంటుంది, ఆ పాకలో ఒక తొట్టు ఉంటుంది, ఆ తొట్టులో ఆయన పడుకొని ఉంటాడు, ఆయనే. అంటే ఇన్ని డీటెయిల్స్ చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదో. అందుకని దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. దర్శనాలతో మాట్లాడితే నమ్ముతావా? కళతో మాట్లాడితే నమ్ముతావా? సేవకుల ద్వారా మాట్లాడితే నమ్ముతావా? ప్రేమగా మాట్లాడితే లోబడతావా? కోపంగా మాట్లాడితే లోబడతావా? ఒక దెబ్బ కొడితే కానీ లోబడతావా అని చూస్తాడు ఆయన. ఎందుకని? ఎవరు ఏ టైపో మాట్లాడేటండి.
కొంతమంది మాటలతో వినరు, ఒక దెబ్బ పడితే కానీ వింటారు. అవునా కదండి? ఆ టైప్ వాళ్ళు ఉంటారు. ఆ టైప్ వాళ్ళకి ఆ టైప్తోనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన అందరికీ సరిపోయిన దేవుడు. కొడు చొప్పులు గట్టిగా, కొట్టు. అందరికీ సరిపోయిన దేవుడు. కొంతమందికి ఎంతవరకు బుజ్జగించమ్మా నాన్న తినమ్మా అంటే తినరు. చంపకేసి ఒకటి కొట్టు, కప్ప దర్శనం దొరుకుతుంది నోరు. అవునా కదండి? బేబీ చిన్ని అంటే వినరు, ఒక దెబ్బ పడాలా అని గట్టి గదిమితే కానీ కొంతమంది లైన్లోకి రారు. మరి ఎవరికి దేవుడు ఎట్లా చేస్తాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయాన్ని గమనించగలిగిన దేవుడు. నీకు ఏ టైపులో మాట్లాడితే నువ్వు వస్తావో, లైన్లో ఉంటావో, అలాగే ప్రభు మనందరితో మాట్లాడును గాక. కొడుచోబలు గట్టిగా, కొట్టు. ఓకే, ఇప్పుడు జ్ఞానుల దగ్గరికి మనం వచ్చాం. జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. అది ఏ నక్షత్రం? అది నడిచే నక్షత్రాన్ని చూశారు. వెంటనే పుస్తకాలన్నీ తిరగ రాస్తే ఈ నక్షత్రం పుట్టిందంటే ఎవడో మహానుభావుడు పుట్టింటాడు, ఎవరో చరిత్రను తిరగ రాసేవాడు పుట్టింటాడు, చరిత్ర లిఖించేవాడు పుట్టింటాడు, ప్రపంచానికి ప్రయోజనకరమైన ఒక వ్యక్తి పుట్టింటాడు. ఆ వ్యక్తి ఎవరని తిరగ రాస్తే అతను ఎవరో తెలుసా అండి? ఒక రాజుగా పుట్టాడు అని తెలుసుకున్నాడు. వెంటనే ఇంచుమించుగా 1500 మైళ్ళు 1500 మైళ్ళు ప్రయాణము చేసి వచ్చాడు. ఏ రోజు రాజు దగ్గరకు వచ్చారు. వచ్చి వెంటనే అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మీరు ఆలోచించండి, రాజుకు కొడుకు పుడితే ఏమంటారండి? రాజుకు కొడుకు పుడితే యువరాజు అంటారు, రాజు అనరు. యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఏ రోజు అంటాడు, పిల్లలు లేరు, పిల్లలు పుట్టాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడే పుట్టాడు. ఏ రోజుకు అర్థం కాలేదు. వెంటనే అక్కడున్న శాస్త్రులని, అక్కడ ఉన్నటువంటి అందరిని పిలిపించి చరిత్ర పుటలని తిరగేస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా పుట్టాడు. ఎక్కడ పుడతాడు? యూదా దేశపు బెత్లెహేమా ఎఫ్రాతా, ఇశ్రాయేలు ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చునని మీకా ప్రవచనం రాశాడు. ఇప్పుడు ఎక్కడ పుడతాడు? అడ్రస్ రాశాడు. ఎక్కడ? యూదా. ఎక్కడ? బెత్లెహేము. యూదా దేశ బెత్లెహేము ఎందుకన్నారు అంటే ఆ ప్రాంతంలో 3 బెత్లెహేములు ఉన్నాయి. అందుకని యూదా దేశము బెత్లెహేము ఒకటి ఉంది. అందుకని యూదా దేశము బెత్లెహేములో ఎఫ్రతా ఆ ప్రాంతములో ఆయన పుట్టి ఉన్నాడు అని తెలుసుకున్నాడు. వెంటనే ఎవరోది ఏమంటారు తెలుసా? జ్ఞానులారా మీరు వెళ్ళండి, విచారించండి, తెలుసుకోండి, ఆ తర్వాత నాకు చెప్పండి, నేను కూడా వస్తాను అని కుయుక్తితో మాట్లాడాడు. కుయుక్తిపరుడని ఎవరోదు. జ్ఞానులు ఆలోచించారు, రాజు రాజభవనంలో పుట్టలేదా? రాజు కడుపున పుట్టలేదా? రాజు ఉన్నత స్థితిలో పుట్టలేదా? ఎక్కడ పుట్టాడు? ఎలా తెలుసుకునేది ఎలాగా అనుకున్న లోపల నక్షత్రం మరలా నడిచింది. కొడు చప్పులు గట్టిగాను. నక్షత్రం మరలా నడిచింది. జ్ఞానులు గుర్తుపట్టారు. ఆ నడుస్తున్న నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. ఆ నక్షత్రం తిన్నగా బెత్లెహేము పురములకు తీసుకొని వచ్చింది. తిన్నగా పశువుల పాక దగ్గర తీసుకొని వచ్చింది. తిన్నగా పశువుల తొట్టి వరకు వచ్చి ఆ నక్షత్రము నిలిచిపోయిన. కొడు చప్పులు గట్టిగాను. పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి ఆ శిశువును చూచి ఎవరండి? ఆ శిశువుని చూచి అత్యానందభరితులై. ఒకసారి అత్యానందంతో కొట్టు చప్పట్లు. శిశువు నీకు కనపడితే కొడతావు, శిశువు నీలో ఉంటే కొడతావు. అత్యానందభరితులై మరియమ్మను చూశారు, శిశువుని చూచారు.
కానీ శిశువు యొద్దకే వచ్చి జ్ఞానులందరూ కూడా మహాజ్ఞాని అని యేసుతో సాగిలపడ్డారు. కొట్టు. సైంటిస్టులు కదా మీరు, ఖగోళ శాస్త్రవేత్తలు కదా మీరు. మీరేంటంటే ఎవరే పిచ్చోడా? నా దగ్గర ఉంది జ్ఞానమే, ఈయన దగ్గర ఉంది. అసలు మహాజ్ఞానం పుట్టిందే ఈయన దగ్గర నుండి అని జ్ఞానులు సహితము సాగిలపడి ఏం చేశారంటండి? పూజించి 1500 మైళ్ళ నుంచి తీసుకొని వచ్చారు కానుక. ఇక్కడి నుంచి వీడికి కానుక తీసుకురావడానికి బరువు. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మందిరానికి పిడికెడు బియ్యం తీసుకురావడానికి కూడా మాట్లాడండి. అజ్ఞానులు 1500 మైళ్ళ దూరం నుంచి కానుక తీసుకొచ్చారండి. ఇంట్లో నుంచి ఈడు తీసుకురావడానికి మనకు ఒళ్ళు బరువు. అసలు బైబిల్ పట్టుకోరావడానికి బరువు. ఇంకా కానుకేం పట్టుకొస్తారు? పిడికెడు బియ్యం ఏం పట్టుకొస్తారు? మన బైబిల్ మోయడానికి మన గాడిదలాగా భార్య, దరిద్రపు శాస్త్రాలు కాకపోతే 1500 మైళ్ళ దూరం నుంచి బంగారాన్ని, సాంబ్రాణిని, బోలాన్ని 1500 మైళ్ళ దూరం నుంచి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆయనని పూజించి ఆయన ఎదుట సాగిలపడ్డారు. ఎందుకు జ్ఞానులారంటే ఈ శిశువు పూజార్హుడు. కొట్టు చప్పులు గట్టిగా. మనకు పుట్టిన శిశువు ఉన్నాడే, మనకు పుట్టిన శిశువు ఉన్నాడే, ప్రపంచమందరి కొరకు పుట్టిన శిశువుగా ఉన్న యేసు ఉన్నాడే. ఆ యేసు ఎవరయ్యా అంటే ఆరాధ్యుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు, పూజార్హుడు. సాగిలపడి నమస్కారము చేయడానికి, చేతులెత్తి దండం పెట్టుకోవడానికి నా యేసయ్య సరిపోయిన వాడు. ఆయన ఎవరయ్యా అంటే నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు. కొట్టు. ఆయన పూజార్హుడు. ఆయన నామస్మరణ చేయడానికి ఆయన సరిపోయిన దేవుడు. దేవుడని చెప్పడానికి సరిపోయిన వాడు. జ్ఞానులు సాగిలపడుతున్నారు, సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. తీసుకొచ్చిన కానుకని ఆయన పాదముల ఎదుట సమర్పించారు. ఎవరు ఈ శిశువు? ప్రపంచమంతా యేసుక్రీస్తు పుట్టుకని వేడుకగా చేసుకొని పండగ ఎందుకు చేసుకుంటున్నారయ్య అంటే నా యేసు ఆరాధ్యుడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి, ప్రతి ఒక్కరూ ఆయనను ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి, కొనియాడాలి, గొప్ప చేయాలి. ఆ శిశువు పూజార్హుడు, పూజనీయుడు, ఆరాధనీయుడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక ఆలోచన మనం చేయాలి. అక్కడ మనకు ముగ్గురు కనపడతారు. హేరోదు కనపడ్డాడు, నక్షత్రం కనపడింది, మరియమ్మ కనపడింది. హేరోదును పూజించలేదు, నక్షత్రాన్ని పూజించలేదు, మరియమ్మని పూజించలేదు. ఎవరిని పూజించారు? మరి ఈరోజు నువ్వెవరిని ఆరాధన చేస్తున్నావు? మనుషులను ఆరాధన చేస్తున్నావా? మనుషులకు ధూపం వేస్తున్నావా? అబ్బో నీ అంతటోడు లేడు, నీలాంటి ధనవంతుడు లేడు, నీలాంటి ఆటగాడు లేడు, నీలాంటి పాటగాడు లేడు, నీలాంటి ప్రసంగికుడు లేడు, నీలాంటి అని మనుషులని ఆరాధన చేస్తున్నామా? మనుషులను పూజిస్తున్నామా? లేక మనుషుల చేత, దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టిని పూజిస్తున్నామా? సృష్టికర్తను ఆరాధన చేస్తున్నామా? సృష్టిని పూజిస్తున్నామా? ఇంతవరకు నడిపించింది నక్షత్రం. అసలు ఈ నక్షత్రమే లేకపోతే అసలు యేసుప్రభువుని గుర్తుపట్టే వాళ్ళం కాదని చెప్పి నక్షత్రాన్ని పూజించారా? లేదే. ఏ రోజు దగ్గరికి వెళ్ళకపోతే అసలు ఏం తెలిసి ఉండేది కాదు. అసలు ఏ రోజు మనం వదిలిపెట్టాడంటే గొప్ప విషయం అది అని ఏ రోజును పూజించారా? లేదే. అసలు మరియమ్మే లేకపోతే యేసుప్రభువు వచ్చేవాడు కానే కాదు. అందుకని మరియమ్మ గొప్ప అని చెప్పి మరియమ్మకు ఆరాధన చేశారా? మరియమ్మ మర్యాద కలిగిన స్త్రీ, గౌరవాన్ని పొందదగిన స్త్రీ.
కానీ పూజించడానికి తగిన వ్యక్తి కాదు సుమి. పూజార్హుడు యేసు ఒక్కడే. కొడుచబలు గట్టిగాను. ఆరాధ్యుడు యేసు ఒక్కడే. ఆరాధ్యుడు యేసు ఒక్కడే. నక్షత్రం ముఖ్యము కాదు, ఏ రోజు ముఖ్యము కాదు, మరియమ్మ ముఖ్యము కాదు, మనుషులు ముఖ్యము కాదు, సృష్టించబడిన సృష్టి ముఖ్యము కాదు. మనుషులని సృష్టిని కలుగ చేసిన సృష్టికర్త అయిన ఒక శిశువు అక్కడ ఉన్నాడు. ఆయన పూజారుడు. ఆయననే ఆరాధన చేయాలి, ఆయననే మనం పూజించాలి, ఆయన మనం పూజించాలి, ఆయనే మనం ఆరాధన చేయాలి, ఆయనే మనం గణపరచాలి. మరి యేసుని ఆరాధన చేయగలుగుతున్నామా? మరియమ్మని ఆరాధన చేయగలుగుతున్నామా? గతంలో కూడా చెప్పా. కొంతమంది అంటారు మరియమ్మ లేకపోతే యేసు ప్రభు ఎక్కడొచ్చేవాడు అయ్యా అని. కరెక్టే. మరియమ్మ వాళ్ళ అమ్మ లేకపోతే మరియమ్మ వచ్చేదా? మాట్లాడండి. మరియమ్మ అమ్మమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చేదా? వాళ్ళమ్మ లేకపోతే వీళ్ళమ్మ వచ్చేదా? మొత్తం పెట్టుకోవద్దు ఫోటోలు. మాట్లాడేంటండి బాబోయ్. అంటే నేను మరియమ్మను కించపరచట్లేదండి. ఆమెకు వందనాలు. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు. ఆమె పరిశుద్ధురాలు, గౌరవించదగిన స్త్రీ. అంతకది చాలా గొప్పచ్చు, ఇబ్బంది లేదు. దండ కూడా వేయచ్చు, ఇబ్బంది లేదు. కానీ పూజ మాత్రం చేయకూడదు. యేసు ప్రభు రావడానికి ఒక కన్యక కావాలండి. అందుకని దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. నేను మీ ఇంటికి రావాలంటే ఒక కారు కావాలి. కారు దిగ్గానే కారుకు మంచినీళ్ళు ఇస్తారా, నాకు ఇస్తారా? మాట్లాడేటండి. నేను మీ ఇంటికి రావాలి, ఇంటికి రావాలంటే ఒక కారు కావాలి. కారు దిగాను. అసలు కారు లేకపోతే మా పాచిగారు వచ్చేవాడు కాదని చెప్పి కారు మంచిగా తాగుతావా అని అంటావా? అవసరం వచ్చా. యేసు ప్రభు రావడానికి కన్యక కావాలి. మరియ అవసరమైంది అనుకున్నాడు. అంత మాత్రాన మరియ పూజ్యనీయురాలు కానే కాదు. యేసు ప్రభు ఒక్కడే పూజ్యనీయుడు. కొడు చప్పులు గట్టిగా కొట్టు, గట్టి కొట్టు, గట్టి కొట్టు, గట్టి కొట్టు, గట్టి కొట్టు. అందుకని క్రీస్తుని మనం ఆరాధన చేయాలి. క్రీస్తునే మనం ఆరాధన చేయాలి. అందుకే చెప్పే కదండి, క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్టే ప్లస్ మాసే గ్రీకులో. అంటే క్రీస్తుని ఆరాధించుట. మరి ఈ రోజున క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పుకొని ఎంతవరకు ప్రభుని మనం స్తుతించామని చెప్పండి. ఈ క్రిస్మస్ రోజున నువ్వు సోకు చేసుకునేంత టైము దేవుని సన్నిధిలో లేచి స్తోత్రాలు చెప్పావా? వంట వండుకునేంత టైము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? క్రిస్మస్ అంటే వంటలు చేసుకోవడం కాదమ్మా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కట్టుకోవడం కాదమ్మా. క్రిస్మస్ అంటే రంగులు పూసుకోవడం కాదమ్మా. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధన చేయడం. మరి ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? ఎంతమంది పూజిస్తున్నారు? ఎంతమంది స్తుతిస్తున్నారు? ఎంతమంది గణపరుస్తున్నారు? బైబిల్ మీరు గమనించి చూడండి. రాత్రిపూట గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరి దగ్గరికి దూత వచ్చింది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకర శుభవర్తమానం మీకు చెప్తాననింది. ఆ మాట విన్నారు, భయపడ్డారు, అడ్రస్ చెప్పారు, వెళ్ళారు. బైబిల్ ఏంటండి? బైబిల్ ఏమని తెలుసా? వెళ్ళి బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఆ గొర్రెల కాపరులందరూ కూడా కలిసి కట్టుగా బెత్లెహేము దగ్గరికి వెళ్ళి, పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆ శిశువుని చూచి ఏం చేశారండి? వారు కన్న వాటిని విన్న వాటిని బట్టి దేవునిని మహిమపరచుచు స్తుతించిరి. కొట్టు చప్పులు గట్టిగా ప్రభువుకి. ఇది క్రిస్మస్ అంటే. ఇది క్రిస్మస్ అంటే. లూకాసు సువార్త 2వ అధ్యాయం 20 వాక్యంలో ఉంటుంది ఈ మాట. లూకాసు సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. గొర్రెల కాపరులు యేసు పుట్టిన రోజున ఏం చేశారండి? కన్న వాటిని విన్న వాటిని ఆడియో వీడియో చూశారు, ఆడియో విన్నారు. గొర్రెల కాపరులది ఆడియో, బెత్లెహేము వరకు చూద్దాం రండి అన్నది వీడియో. ఆడియో వీడియో. నెక్స్ట్ ఏం వచ్చింది? దేవునిని మహిమపరచుచు స్తుతించుచు స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళిరి. ఇది క్రిస్మస్ అంటే. ఇంకా చెప్పనండి, ఆ లూకాసు వార్తలో మీరు గమనించి చూడగలిగితే అక్కడ ఏమని రాస్తుంది? 2వ అధ్యాయం 14వ వాక్యములు ఏమని ఉంటుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి.
యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో, భూమి మీద అడుగు పెట్టాడో, పరలోకమంతా భూలోకానికి వచ్చేసింది. దేవదూతలందరూ కట్టగట్టుకొని వచ్చేసారు. ఎందుకని? ఇంతవరకు దేవదూతలు దేవుణ్ణి మహిమతో చూశారు, వెలుగుతో చూశారు, మహామహిమతో ఉన్నాడు. ఇప్పుడు శరీర ఆకారముతో రక్త మాంసములు కలిగిన వాడై కన్య మరియ గర్భమందు జన్మించాడట. ఎలా ఉంటాడో చూద్దామని తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి చెబుతున్న మాట ఈ మాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నాడు. ఎందుకంటే భూమి ఎలా ఉంది? బైబిల్ యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. భూమి బాధలతో, వేదనతో, చీకటితో ఉంది. ఇప్పుడు సమాధాన కర్తయ్యకు అధిపతి, బాధలను కొట్టివేయగలిగిన వాడు ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు అని చెప్పి ఏం చేస్తున్నాయంట? క్రిస్మస్ అంటే స్తోత్రం చేయాలి, క్రిస్మస్ అంటే స్తుతి ఆరాధన చేయాలి. మరి ఈరోజు మనం చేయగలుగుతున్నామా? క్రీస్తు పుట్టాడని చెప్పి పీకల దాకా మెక్కి తేపుకొని తిరగడం కాదు. క్రిస్మస్ అంటే కూర్చున్నా, లేచినా, పడుకున్నా స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరలోకం నుంచి దేవదూతలు వచ్చి స్తోత్రం చెప్పారయ్యా. గొర్రెల కాపర్లు స్తోత్రం చెప్పారయ్యా. ఆడియో వీడియో చూసిన వాళ్ళు, ఉన్నవాళ్ళు ఏం చెప్పారు? స్తోత్రం చెప్పారయ్యా. నేను కూడా ఆడియో వింటున్నానయ్యా, మనోనేత్రములతో వీడియో కూడా చూస్తున్నానయ్యా, నీకు స్తోత్రం, కొడు చొప్పులు గట్టిగాను అని క్రిస్మస్ రోజున క్రీస్తుని ఆరాధన చెయ్యాలి. క్రీస్తు పుట్టిన రోజున గొర్రెల కాపరులు స్తుతి ఆరాధన చేశారు. క్రీస్తు పుట్టిన రోజున దేవదూతల ఆరాధన చేశారు. అంత మాత్రమే కాదు, సుమయోను దేవుని స్తుతించాడు, అన్నాను ప్రవక్తని దేవుని స్తుతించింది, అనేక మంది భక్తులు దేవుని స్తుతించారు. ఇక్కడ జ్ఞానులు కూడా ఏనండి 1500 కిలోమీటర్లు. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనకి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకి తీరికలే. ఏది ఈ మచిలీపట్నం నుంచి ఆ శివ నుంచి ఈ శివరికి రావడానికి కుదరట్లే. 1500 మైళ్ళు, 1500 మైళ్ళు సుమారుగా కలకత్తా దాటిపోవచ్చేమో. 1500 మైళ్ళు అంటే ఇంచుమించుగా 2250 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వచ్చి ప్రభుని ఏం చేశారంటే ఆరాధన చేశారు. కొడు చొప్పులు గట్టిగా. ఎలా ఆరాధన చేశారు? వాళ్ళు తీసుకొచ్చిన కానుకలేంటి? ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకో, అక్కలారా, అన్నలారా, తండ్రులారా, తల్లులారా, క్రిస్మస్ రోజున ఏం కానుక తెచ్చావు? ఇస్తే తీసుకుపోదామన్నట్టున్నారు. కానీ క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. 1500 మైళ్ళ దూరం నుండి జ్ఞానులు ఏం తీసుకొచ్చి చెప్పండి? బంగారము, సాంబ్రాణి, బోళం. ఆయన పాదాల దగ్గర ఏం చేశారంట? సమర్పించి కానుకగా ఇచ్చేశారంట. బంగారం దేనికి ఇచ్చారు? సాంబ్రాణి దేనికి ఇచ్చారు? బోళము దేనికి ఇచ్చారు? ఈ 3 వస్తువులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? అవి ఇచ్చి ప్రభుకి ఏం చేశారంటే ఆరాధన చేశారు. బంగారం అనేది రాచరికానికి గుర్తు. ఇంకొక విధంగా ఆలోచిస్తే ఆత్మకు గుర్తు. అలాగే సాంబ్రాణి అనేది మన ప్రాణానికి గుర్తు. అది యాజకత్వానికి గుర్తు. మూడవది బోళం మన శరీరానికి గుర్తు. ఇంకొక వైపు ఆలోచిస్తే ప్రవక్త లేక ఆరోగ్య ప్రదాత గుర్తు. అంటే మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరము యేసయ్య పాదాల ఎదుట సమర్పించుకొని ఆరాధన చేయాలి. కొడు చొప్పులు గట్టిగాను ఆరాధన చేయాలి. అంత మాత్రమే కాకుండా ఎలా ఆరాధన చేయాలి అంటే అక్కడ ఆయన బంగారం అంటే ఆయన రాజు అని ఆరాధన చేయాలి. సాంబ్రాణి అంటే ఆయన ప్రధాన యాజకుడు అని ఆరాధన చేయాలి. బోళము అంటే ఆయన ఒక ప్రవక్త లేక ఆరోగ్య ప్రదాత అని ఆరాధన చేయాలి. అందుకని యేసయ్య ఎక్కడ పుట్టాడు అని మీకా గ్రంథం రాస్తుందంటే యూదా అంటాడు. యూదా అంటేనే
స్తుతించేవారు అంటే స్తుతించేవారి మధ్యలోనే యేసు పుడతాడు. స్తుతించేవారి మధ్యలోనే ఉంటాడు ఆయన. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ప్రభుని సేవించాలి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఏంటి మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఏమని ఆరాధన చేయాలి? ఆయన బంగారం అంటే ఏమి జ్ఞానులారా ఏం తీసుకొచ్చారంటే బంగారం తీసుకొచ్చారంటే ఆయన ఎవరు అనుకుంటున్నావు? రాజయ్యా. ఎవరైనా రాజు. బైబిల్ ఏమంటుంది? ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు. ఏలేవాడు ఎవడు? రాజు. ఏలేవాడు రాజు. అందుకని ఇందాక మనం మూలవాక్యం చదివినప్పుడు ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. రాజ్యభారం ఎవరి మీద ఉంటుంది? భటుడి మీద ఉండదు, పన్నోడి మీద ఉండదు, రాజు మీద రాజ్యభారం ఉంటుంది. రాజు ఆయన. బైబిల్ ఏమంటుంది? ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఏమంటుంది? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. అందుకని మనం ఆరాధన చేసేటప్పుడు ప్రభువా నీవు రాజువయ్యా, నువ్వు మహారాజువయ్యా, నన్ను ఏలుకొనే రాజువు. కొడు చొప్పలు గట్టిగాను. నా కుటుంబాన్ని ఏలుబడి చేయండి, నా పిల్లలని ఏలుబడి చేయండి, మా సంఘాన్ని ఏలుబడి చేయండి, నా కలిగిన సమస్తాన్ని మీరే రాజుగా ఉండి ఏలుబడి చేయమని ఆయనను రాజుగా మనం ఏం చేయాలంటండి? ఆరాధన చేయాలి. అదే క్రిస్మస్ అంటే. రాజుగా ఆరాధన చేయి, రాజాతి రాజుగా ఆరాధన చేయి, మహారాజుగా యేసయ్యని ఆరాధన చేయి. అందుకని బంగారాన్ని తీసుకొని వచ్చి ఆ బంగారాన్ని పాదముల మీద పెట్టి నీవు రాజువు అని ఆరాధన చేస్తున్నారు. రెండవది సాంబ్రాణి. దేనికి? దేనికి చెప్పాలి గట్టిగా. సాంబ్రాణి అంటే పొగ పెట్టడం అని అర్థం. భక్తునికి దేవునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి. అప్పుడప్పుడు చిన్న పిల్లలకి మంచం మీద పెట్టి కింద పెడతారు, సాంబ్రాణి పెడతారు. అప్పుడప్పుడు రోడ్డు మీద పోయినప్పుడు సాంబ్రాణి పొగ వేస్తారు. బైబిల్ చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ధూపార్తిని చేతబడతాడు. ఆ ధూపార్తిలో ఏముంటుంది? సాంబ్రాణి ఉంటుంది. అంటే ధూపార్తిని చేత పట్టుకొని పొగ వేస్తూ ఉంటాడు. పొగ దేనికయ్యా అంటే ప్రార్థన. అంటే మన యేసు క్రీస్తు ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు. కొడు చొప్పలు గట్టిగా. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 7వ అధ్యాయం 26వ వాక్యం 3వ అధ్యాయం 1వ వాక్యం రాస్తుంటది. ఏమిటయ్యా అంటే ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరా ప్రధాన యాజకుడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు పని ఏంటి? ధూపం వేయడమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద బ్రతుకున్న రోజుల్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూడా ఉండి ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. మధ్యవర్తిగా ఉన్నాడు. తండ్రికి మనకి మధ్యలో సమాధానాన్ని కలుగజేస్తున్నాడు, ఐక్యతను కలుగజేస్తున్నాడు. సమాధానకర్తగా అధిపతిగా నిలిచి ఉన్నాడు. తండ్రితో మనకున్న బంధాన్ని పోనివ్వకుండా కాపాడుతున్నాడు. ఎందుకని? ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేస్తున్నాడని జ్ఞానులు గుర్తెరిగి ఆయనకి ఏం చేశారంటే ఆరాధన. ఇదండి క్రిస్మస్ అంటే. ఇది క్రిస్మస్ అంటే బుడగలు ఊదుకోవడం కాదు, డెకరేషన్లు చేసుకోవడం కాదు, లైట్లు పెట్టుకోవడం కాదు, చిచ్చుబుడ్లు వెలిగించుకోవడం కాదు. ఇప్పుడు ఏ చర్చిలకు పోయినా ఓసన చర్చిలకు లైట్లు తగిలిస్తున్నారు, బుడగలు తగిలిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ధూపం లేదు, బుడగలు ఉన్నాయని. ధూపం లేదు, లైట్లు ఉన్నాయని. అప్పుడు నేను వచ్చిన కొత్తలు కూడా అన్నారు, అన్న బుడగలు పెడదామా, చిచ్చులు లైట్లు ఏంటి, సీరియల్ లైట్లు పెడదామా. ఎందుకురా? నువ్వే వెలుగు కదా. ఎందుకు ఇవన్నీ పనికి మన వ్యవహారాలు, ఓసన మందిరాలు ఎందుకు?
ప్రధాన యాజకుడు ధూపం వేస్తాడు. అందుకే నేనెవరు? ప్రధాన యాజకుడు. అందుకని ఆరాధన చేశారట. అందుకే ఆరాధన చేశారు. ఆ తర్వాత ఏమంటే బోలం. బోలం అనేది ఒక ఔషధ మూలికతో కూడిన చెట్టు. అది చాలా చేదుగా ఉంటుంది. అది చాలా చేదుగా ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది. ఇంకా ఆలోచిస్తే ఇది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఔషధ మూలికలు కదండి, ఆరోగ్యానికి వాడుతూ ఉంటారు. గుగ్గిలము, బోలము ఇవన్నీ గిలాదులు ఎక్కువ దొరుకుతుంది. అంటే ఒక రకం చెప్పాలంటే ఆయన ఎవరు? యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? ఆరోగ్య ప్రదాత. కొడు చెప్పులు గట్టిగాను కొట్టు. కరోనా 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 గోయింగ్, కరోనా పో, కరోనా పో. ఎందుకని? ఆరోగ్య ప్రదాత ఆయన. ఆరోగ్య ప్రదాతను ఆరాధన చేయి. ప్రభు ఆరోగ్య మాత కాదు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం ఇచ్చువాడు, మన కొరకు గాయపరచబడిన వాడు, మన కొరకు దెబ్బలు తిన్నవాడు. ఆయన పొందిన గాయాలో స్వస్థత ఉంది, ఉమ్మిలో స్వస్థత ఉంది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన గాయములో స్వస్థత ఉంది. అందుకని జ్ఞానులు వచ్చి అంటున్నారు, ఈయన ఎవరయ్యా అంటే ఆరోగ్య ప్రదాత, పరమ వైద్యుడు. అందుకే ఆయనకేం చేయాలంట? ఆరాధన చేయండి. ఇంకొక వైపు ఆలోచిస్తే ఆ బోలం చేదు దేనికయ్యా అది సాదృశ్యం అంటే ప్రవక్త. ప్రవక్త ఊరుకుంటాడండి, ఏ అంట గట్టిగా మాట్లాడతాడు, నొక్కి మాట్లాడతాడు, ఆవేశంతో మాట్లాడతాడు, కోపముతో మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఏళ్ళెత్తు చూపించి మాట్లాడతాడు. అందుకేనంటే ఎవరికి గెట్టదు. ప్రవక్త అంటే అందరికి గెట్టదు. ఏంటి నైసుగా మాట్లాడి అంకుల్, ఆంటీ తిన్నావా, నైసుగా మాట్లాడుతారు చూసారు, వాళ్ళకి గిడుతుంది. ప్రవక్తకు సెట్ కాదు. మీరు బైబిల్లో చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆయనకి ఎవరైనా కానుకలు ఇచ్చారండి? కానుకలు లేదు కనుక పెడుతుంది అన్నాడు. ఇంట్లో పిలిచి భోజనం కూడా పెట్టరంట ఆయనకి. ఎందుకని? లేక సర్ప సంతానమా అంటాడు. ఎవరు కానుకలు ఇస్తారండి? ఎవరు కానుకలు ఇస్తారు? సర్ప సంతానమా, చెట్ల వేరున గడ్డలు ఉంచబడింది నరికి పోగు చేసి కాల్చేస్తాడంటే ఎవరు కానుకలు ఇస్తారు? ఎవరు భోజనాన్ని రమ్మంటారండి? ఎవరు బట్టలు ఇస్తారు? అందుకే తోలు తట్టు బట్టలు కూడా ఇలా పాపం ఆయనకి తోలు తట్టి కట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటి యోహాన్ అంటే, ఏం చేద్దామయ్యా, రాజు దగ్గరకు పోయిన ఏళ్ళు ఎత్తనే ఉంది, రాజు అంటున్నాడు. ఎందుకని? ఆయనకున్నటువంటి ప్రవక్త స్పిరిట్ అది. యేసు ప్రభు ఎవరు? సమరయ స్త్రీ అంటది, నువ్వు ప్రవక్త. కొడు చబలు గట్టిగాను, ప్రవక్త. యేసు క్రీస్తు ప్రవక్త. గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, సరిచేసేవాడు, హెచ్చరిక చేసేవాడు, సరైన బాటలో నడిపించగలిగిన ప్రవక్త. ఆయనను ఎంత ప్రేమ ఉందో అంత గద్దింపు ఉంది, ఎంత ప్రేమ ఉందో అంత హెచ్చరిక ఉంది. ఆయన ప్రేమామయుడే, కాదనట్లేదు. ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు యేసు ప్రభు ప్రేమే తెలుసు. కొరడా తీసుకుని కొట్టిన సంగతి తెలుసా? మాట్లాడేంటండి, కొరడా తీసుకుని కొట్టాడండి యేసు ప్రభు. మొత్తం బల్లలు గిల్లలు మొత్తం ఎగిరేశాడంట. అంత ఆవేశం ఎందుకు వచ్చింది దానికి? ప్రవక్త. ప్రవక్త. జ్ఞానులు గుర్తుపట్టారు ఈయన ప్రవక్త అని. ప్రవక్తగా పుట్టావయ్యా శిశువా అని ఏం చేస్తున్నారండి? ఈరోజు సంఘాలకు కావాల్సింది ఎవరయ్యా అంటే ఇవే, దువ్వేవాడే కావాలా. ఎంతవరకు నున్నగా ఆందం పెట్టి దువ్వాలి. ఎందుకు మళ్ళీ జుట్టు పైకి లేకుండా ఉండండి. ఆందం పెట్టడం దువ్వడం, ఆందం పెట్టడం దువ్వడం. గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, హెచ్చరించేవాడు, సరిచేసేవాడు గిట్టదు. సంఘాల్లో గిట్టదు. కర్ర ఎర్రగకూడదు, పాము సాంబ, కడుపులో సల్ల తగ్గకూడదు, కంటికి మాత్రం నిద్ర రావాలా, అట్ట ఉండాల. నువ్వు ప్రవక్తవయ్యా, నువ్వు ప్రవక్తవయ్యా, నువ్వు ప్రవక్తవయ్యా అని ఆరాధన చేశారు. క్రిస్మస్ అంటేనే ఆరాధన. కొడు చెప్పులు గట్టిగా, కొడు గట్టిగా, గట్టిగా గట్టిగా. మన రాజు అయిన యేసయ్యకు గట్టిగా స్తోత్రాలు చెబుదాం. చేతుల పైకి చెప్పాలి గట్టిగా. రాజాది రాజైన యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. గట్టిగా 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 గట్టిగా. ప్రధాన యాజకుడైన యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం.
ప్రవక్త, ఆరోగ్య ప్రదాతని యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. ఆయన ఎవరయ్యా అంటే ఆరాధనకి పూజ్య. అది మరియమ్మను కాదు, నక్షత్రాన్ని కాదు, హేరోదును కాదు. ఎవరిని ఆరాధన చేయాలి? యేసయ్యనే ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి, గణపరచాలి, కొనియాడాలి, గొప్ప చేయాలి. ఆయన ఒక్కడే ప్రపంచానికి ఆరాధనకు యోగ్యుడు, ప్రపంచానికి ఒక్కడే పూజార్హుడు. ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు వైపు చూస్తుంది. ఎందుకని? ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక. ప్రపంచమంతా యేసు క్రీస్తు ఎదుట మోకాలు ఉనబోతుంది. ప్రతి నోరు ఆయన స్తుతించబోతుంది, ఆరాధించబోతుంది. ఆ నిరంతర స్తోత్రార్హుడు, పరలోకమందు ఇహమందు ఆయన. మరి క్రీస్తు ఆరాధన అంటే నీ ఇంట్లో నుంచి రావాల్సింది మసాలా వాసన కాదు. ఏ వాసన? క్రీస్తు ఆరాధన అనే సువాసన రావాలి. గుడిచోబలు గట్టిగా క్రీస్తు ఆరాధన, క్రీస్తు ఆరాధన. మనకు చెప్పు, మనకు శిశువు పుట్టాను. ఏం పుట్టారు? ఏ శిశువు? పరిశుద్ధుడైన శిశువు. ఏ శిశువు? పూజార్హుడైన ఆరాధ్యుడైన శిశువు పుట్టాడు. ముచ్చటగా మూడో మాట చెప్పి మీ కుండల దగ్గరికి మిమ్మల్ని పంపిస్తా. కొడు సభలు గట్టిగా 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 గట్టిగా. లూకాస్ వర్తమానం 2వ అధ్యాయం 11-12. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. గుర్తుపెట్టుకో, గీసిపెట్టుకో గీత. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. 7వ వాక్యం కూడా చదవండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఇక్కడ ఒక మాట మనం చూసాం. ఒక శిశువు. ఎవరండి? ఒక శిశువు. ఒక్కడే 10 మంది కాదు. ఒక అవతారమే. 14 అవతారాలు, 24 అవతారాలు ఏమి లేవు. ఒక్కడే ఒక శిశువు. ఎలా ఉన్నాడంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పండుకొని ఒక శిశువు పొత్తి గుడ్డలు చుట్టబడ్డాడు. అంటే ఈ ఏ శిశువు? దీనుడైన శిశువు. ఏ శిశువు అండి? దీనత్వము కలిగిన శిశువు, తగ్గింపు జీవితము కలిగిన శిశువు, వినయము కలిగిన శిశువు. అందుకనే యూదా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఎఫ్రాతా అంటే తగ్గింపు జీవితం అని అర్థం. యేసు ఎక్కడి నుంచి వస్తున్నాడు? తగ్గింపు జీవితంలో నుండి వస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరియ నిండు చూలాలుగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు కుటుంబం నిరుపేద, పేద కాదు, నిరుపేద కుటుంబం. నిరుపేద కుటుంబం. ఎంత నిరుపేదలయ్య అంటే యేసు ప్రభు 8వ దినాన బల్లర్పించడానికి గొర్రె పిల్లను కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక పావురపు పిల్లలను తీసుకొని వచ్చి బల్లర్పించారు. అంత నిరుపేద కుటుంబం. ఒక రకంగా చెప్పాలి అంటే నాకు తెలుసు సొంత ఇల్లు కూడా లేదేమో, తర్వాత కొనుక్కొని ఉండొచ్చేమో. సొంత ఇల్లు ఉంటే సొంత ఇంట్లో కానుపు చేసి ఉండేవాళ్ళు కదా. నిండు చూలాలుగా మరియ ఉంటే ప్రసవ దినములు సమీపించినప్పుడు ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళి తలదాచుకుందాము అనుకుంటే ఎక్కడ స్థలము లేదట. చివరికి సత్రములో కూడా స్థలం లేదంట. సత్రములు అందరికీ స్థలం ఉంటుంది. ఒక నిండు చూలాలతో ఒక సోదరి వస్తుంటే కనికరము లేని జనాలు సత్రములో కూడా స్థలం ఇవ్వలేదంట. చివరికి ఒక యజమానుడి దగ్గరికి వస్తే ఆ ఇంట్లోకి స్థలం ఇవ్వకపోతే పశువుల పాకలోకి వెళితే అక్కడ ప్రసవిస్తే అక్కడ తొట్టి ఒకటి ఉంటే ఆ తొట్టిలో యేసుక్రీస్తును పరుండబెట్టారు.
ఒక్కసారి ఆలోచించండి. పొత్తిగుడ్డలు అంటే మాసిపోయిన గుడ్డలు. పాత రోజుల్లో అయితే పాత చీరలు, కాటన్ బట్టలు మెత్తగా ఉంచారండి, అవి వేసేవాళ్ళు కింద. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయిందిగా. ఏం వేస్తున్నారు ఏంటండి, ఏదో పడవలాగా పెడతారు. అది పొత్తి గుడ్డలు చుట్టేవాళ్ళు అప్పుడు. పాత బట్టలు, పాత చీరలు మెత్తగా ఉండే వాటిని తీసుకొచ్చి వెచ్చగా ఉండడానికి కింద పెట్టి ఆ విధంగా పొత్తిగుడ్డలతో చుట్టేశారు యేసు ప్రభు. ఒక శిశువు పొత్తిగుడ్డలు చుట్టబడ్డాడు. అంటే ఏ శిశువు అయ్యి అంటే దీనత్వము కలిగిన శిశువు. యేసు ప్రభు ఏంటండి, రాజనగరంలో పుట్టకుండా, మహానగరంలో పుట్టకుండా, ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టకుండా, ధనవంతుల కుటుంబంలో పుట్టకుండా, పెద్ద పెద్ద మహాసిటీలో పుట్టకుండా, రాచరికపు కుటుంబంలో పుట్టకుండా, ఎందుకని అంత నిరుపేద కుటుంబంలోకి ఎందుకు వచ్చాడు? ఎక్కడ స్థలం లేక పంచ కూడా లేకపోతే పశువులు ఉండే దగ్గరికి వెళ్ళాడండి. ఏ తల్లి కూడా, ఎంత రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు కూడా పశువుల పాకులోకి వెళ్ళరండి. అంత యేసు ప్రభు ఎందుకు వచ్చాడయ్య అంటే, క్రిస్మస్ అంటే ఈరోజు మనం కొత్త బట్టలు వేసుకొని మనం తిరుగుతున్నాం, కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు నిలవరమైన నీడ లేక పశువుల పాకలో పశువులు కుర్తి తాగే ఆ తొట్టిని శుభ్రం చేస్తే ఆ తొట్టిలో పడుకున్నాడండి యేసయ్య. ఎంత దీనత్వం ఆలోచించండి. మనకొక శిశువు పుట్టాడు. ఏ శిశువు అంటే దీనుడైన శిశువు. ఎంత తగ్గింపు జీవితం యేసు ప్రభుకి ఆలోచించండి. ఈ రోజున 10 రూపాయలు సంపాదించామంటే కన్ను మిన్ను కానట్లు మనకి. ప్రభుకు మంచి ఉద్యోగం ఇచ్చాడంటే, మంచి హోదా పెట్టాడంటే, 10 మందికి ఆఫీసర్లుగా పెట్టారంటే కన్ను మిన్ను కానరావు మనకి. కానరావండి మనకి. కొంచెం హోదా వచ్చిందంటే, కొంచెం స్థితి వచ్చిందంటే, కొంచెం డబ్బు ఉందంటే, మంచి ఇల్లు కట్టుకున్నామంటే, మంచి కారు వచ్చిందంటే, మంచి స్థితి వచ్చిందంటే, మంచి హోదా వచ్చిందంటే, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, నా పేరు రావట్లేదు అని మనం ఘనతలు కోరుకుంటున్నామే. యేసు ప్రభు ఏ ఘనతను కోరుకున్నాడండి? ఏ ఘనతను యేసు ప్రభు కోరుకున్నాడు? తండ్రితో సమానంగా ఉన్నవాడు. పరలోకముల దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తే కొనియాడబడుతున్నవాడు. ఇప్పుడు పశువుల పాకలు వచ్చి ఎవరు పూజిస్తున్నారండి ఆయన? అక్కడ పశువుల దగ్గర కంపు కొడతా ఉంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఎంత తగ్గింపో చూడండి. మాకొకసారి మీరు ఆలోచించండి. నీ స్థితిని బట్టి, నీ హోదాను బట్టి గర్విస్తున్నావేమో, జాగ్రత్త. క్రిస్మస్ రోజున నీవు తగ్గించుకోవాలి. ఈ రోజే కాదు, నీ జీవిత కాలం అంతా ఒక తగ్గింపు జీవితంతోనే బ్రతకాలి. ఆయన దీనుడు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను. ఆయన సాత్వికుడు కనుకనే, దీనత్వం కలిగిన వాడు కనుకనే పశువుల పాకలోకి వచ్చాడు. మరి నీ ఇంట్లో నీ భర్త దగ్గర సాత్వికం ఉందా? నీకు నీ తల్లిదండ్రుల దగ్గర నీకు దీనత్వం ఉందా? నీ అత్తమామల దగ్గర నీకు దీనత్వం ఉందా? తగ్గింపు ఉందా? సాత్వికం ఉందా? క్రిస్మస్ అంటే ఏంటి? గర్వం అని గుర్రం ఎక్కి ఊరేగడం కాదు. క్రిస్మస్ అంటే తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఏ స్వరూపం అండి? గుర్తుపెట్టుకుని, దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, ఎంటీ, ఖాళీ చేసుకుని వచ్చాడు. అక్కడి నుంచి రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునితో సమానంగా ఉన్నాడు. దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. విడిచిపెట్టేశాడు.
దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుష్య పోలికగా పుట్టాడు, రిక్తునిగా వచ్చేసాడు. అంటే పరలోకం నుంచి ఏమి తెచ్చుకోలేదు ఆయన. మహిమను విడిచిపెట్టాడు, ఘనతను విడిచిపెట్టాడు, ఏంటి అనుకున్న సర్వాన్ని, పేరు ప్రఖ్యాతులు విడిచిపెట్టాడు. సర్వాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఖాళీగా వచ్చాడండి. దేవుడు పశువుల పాకలోకి వచ్చాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు? నువ్వు నీ హోందాతనాన్ని చూపిస్తా వస్తున్నావా? గర్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావా? అతిశయపడతా వస్తున్నావా? నీకున్న డబ్బును చూసి, అందాన్ని చూసి, నీ దగ్గర ఉన్న స్థితిని చూసి, స్తోమతను చూసి, హోదాను చూసి గర్వపడుతూ గర్వాంధుడిగా మార్చబడుస్తున్నావా? రిక్తునిగా వచ్చాడంటే యేసయ్య పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఎందుకయ్యా పశువుల పాక దగ్గరికి వెళ్ళావంటే, ప్రభు అంటాడు నువ్వు ఉండేది అక్కడే కదా, అందుకే నీ దగ్గరకు వచ్చా. చదవండి కీర్తనలు 49:20. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు ఎక్కడున్నారంటే నశించు జంతువులను పోలి ఉన్నారు. ఘనత నొంది ఉండియు, ఏదైనా తోటల ఘనత బాగానే ఉంది, పాపము చేత బుద్ధిహీనులైపోయారు. ఇప్పుడేమయ్యారంటే నశించు జంతువులు పోలి ఉన్న, నశించిపోయే జంతువులు. మనమందరం ఎవరివి? పశువులమి. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు ఏమంటాడండి, మానవ మృగము, పశుప్రాయుడు. అప్పుడప్పుడు కొంతమంది తల్లులు పిల్లల్ని తిట్టేటప్పుడు దున్నపోతా, వాడు దున్నపోతే నువ్వెవరివి? గాడిద, వాడు గాడిద నువ్వెవరివి? యాకోబు కదా తన పిల్లల్ని దీవించేటప్పుడు వాళ్ళు కూడా జంతువుల పేర్లు పెట్టాడు. గాడిద, కట్లపాము, సింహము, తోడేలు. ఎందుకని? ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు ఏమయ్యారంటే నశించిపోయి జంతువులు అయ్యారు. అంటే పశువుల పాకలోకి ఎందుకు వచ్చారు అంటే బుద్ధిహీనులైపోయి పశువుల్లాగా ప్రవర్తిస్తూ, వరసవాయి తప్పి ప్రవర్తిస్తూ మృగాల్లాగా మారిపోయిన మనిషి దగ్గరికి ఆయన పరలోకం నుంచి తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చాడు గనుక నీకు క్రిస్మస్ వచ్చింది. కొడు చొప్పులు గట్టిగాను. నీ దగ్గరికి వచ్చాడు కనుక నీకు క్రిస్మస్ వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారే తన స్థితిని విడిచిపెట్టి, తన హోదాని విడిచిపెట్టి, తన ఘనతను విడిచిపెట్టి, తన సమస్తాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని 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 పశువుల పాక దగ్గరికి వస్తే మరి నువ్వెందుకు గర్వపడుతున్నావు? నువ్వెందుకు అతిశయపడుతున్నావు? తగ్గింపు జీవితం మనకు కావాలి, దీనత్వం మనకు కావాలి. మనము దీనులమై ఉండాలి. కొడు చొప్పలు గట్టిగా. దీనులమై 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 ఉండాలి. ఏ శిశువు మనకు పుట్టాడు? ఏ శిశువు అండి? దీనుడైన శిశువు మన కొరకు పుట్టాడు. ఆయన నీలో నివసిస్తే నీలో కూడా ఏమవుతుంది? దీనత్వం. అందుకే పౌలు గారు ఒకప్పుడు గర్వాంధుడిగా తిరిగిన పౌలు గారు ఇప్పుడు ఏమయ్యాడండి? నేను పెద్ద ప్రయాసపడి నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. ఎంత తగ్గింపు ఎందుకు వచ్చింది అంటే సౌలు అంటే పెద్దోడు, పౌలు అంటే చిన్నోడు. ఎందుకు చిన్నోడు అయ్యాడయ్యా అంటే అతను ఎవరు నివసించారు? నిజమైన క్రిస్మస్ అంటే తగ్గింపు జీవితం కలిగి జీవించడమే. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే. నిజమైన క్రిస్మస్ అంటే పరిశుద్ధుడిగా నువ్వు బ్రతకడమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనకు ఒక శిశువు పుట్టెను, ఆయన పరిశుద్ధుడు. ఒక శిశువు పుట్టెను, ఆయన ఆరాధ్యుడు. ఒక శిశువు పుట్టెను, ఆయన దీనుడు. నిశ్చయముగా ఈ క్రిస్మస్ దినాన, ఈ క్రిస్మస్ సందేశం వింటున్న నీవు ఈ 3 అనుభవాలతో ఇలాంటి శిశువు మన హృదయములో, మన కుటుంబములో, మన సంఘములో పుట్టి నివసించి అట్టి అనుభవాలతో మనం నడిపించబడి ప్రతి దినము నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించదముగాక. ఈ మాటలన్నీ దేవుడు మన హృదయములో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.